మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా తెనాలి మండల రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ సేవకుల సదస్సును బట్టి నేను ప్రభువును నిండు మనసుతో స్తుతిస్తున్నాను. ఈ తెనాలి మండల రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఈ సహవాసానికి మరి అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మరి మన ప్రియులు దైవజనులు భానుప్రసాద్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దైవజనులకు హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదన్నా చిన్న మీకు ఇబ్బందులు, అసౌకర్యం కలిగి ఉంటే సహోదరునితో మీరు మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాను. సమయాన్ని వృధా చేయకుండా మరి ఈ సేవకుల సదస్సులో మరి మనకు దేవుని వాక్యం అందించడానికి ప్రియ దేవుని దాసులు, దైవజనుల అభిషేక్తులు, దేవుని చేతిలో బలమైనటువంటి ఒక పాత్రగా వాడబడుతున్నటువంటి దైవజనులు సాల్మన్ అన్న గారిని నేను ఆహ్వానిస్తుండగా అందరం చప్పట్లు కొడుతూ దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. నిర్గమాకాండం 28వ అధ్యాయం మొదటి వాక్యం నుండి, మరియు నాకు యాజకత్వము చేయుటకై మీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన ఇశ్రాయేలీల్లో నుండి అహరోనును అతని కుమారులను మీ యొద్దకు పిలిపించుము. అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. చాలు, చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. 1000 మంది విశ్వాసులతో అయినా చెప్పించవచ్చు కానీ చెప్పండి, 100 మంది సేవకులతో హల్లెలూయా చెప్పించగలమండి? మీరు దానికి సరే అంటున్నారు కానీ కాదు చెప్తామని మాత్రం అంటలా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అహరోను కుమారులను ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో లేవి గోత్రికుడైన అహరోను ఇంటి వారిని దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. అలాగే విశ్వాసుల్లో కొనసాగించబడుతున్నటువంటి మనలని విశ్వాసుల్లో నుంచి సేవకులుగా ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ ప్రత్యేకపరుచుకున్నటువంటి వారికి ఏమని చెప్తున్నాడంటే, వారికి ఘనత కలుగునట్లు వారికి ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను అని చెప్తున్నాడు. ఏం కలుగునట్లు? అలంకారము, రెండోది ఘనత. సేవకుడికి అలంకారం ఉండాలి, సేవకుడికి ఘనత ఉండాలి. సేవకుడికి దేవుడిచ్చే అలంకారం, దేవుడిచ్చే ఘనత ఎలా ఇస్తున్నాడు అంటే, అది ఒక ప్రతిష్ఠ. ప్రతి దైవజనుడు ప్రతిష్ఠ కలిగినటువంటి దైవజనుడుగా, ప్రతి దైవ సేవకురాలు కూడా ప్రతిష్ఠ కలిగిన దైవ సేవకురాలుగా, ఇశ్రాయేలీల్లో నుండి లేవి గోత్రికులు అహరోను ఇంటి వారు ప్రత్యేకపరచబడినట్లుగా విశ్వాసులలో నుండి, సమాజములో నుండి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో నుంచి
మనము ప్రత్యేకించబడిన దేవుని సేవకులమై ఉన్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. యెహోషువతో చెప్తాడు దేవుడు, నీకును యాజకులకును ఇశ్రాయేలీయులకును మధ్యలో మందసం మోసుకుని వెళ్తున్నటువంటి యాజకులకు వెంబడిస్తున్న విశ్వాసులకు 2000 కొలమూరల దూరం ఉండాలన్నాడు. ఎంత దూరం అండి? 2000 కొలమూరల దూరం ఉండాలి. వారు యాజకులు మందసాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు వారిని చూసి దూరం నుండి వారిని మీరు వెంబడించాలే కానీ వారు మీరు ఏకమైపోకూడదు, ఏకలోకమైపోకూడదు. స్తోత్రం. ఏంటి బాయ్యా, ఏంటి మా అయ్యా అన్నాయి ఏమండి? బాయ్య అక్క బాగుందా? అక్క బాయ్య బాగున్నాడా? ఏంటి వదినమ్మా అన్నయ్య ఏం చేస్తున్నాడు అని ఏకలోకమైపోకూడదు. నీ సేవ ఆశీర్వదించబడాలంటే, నీ సేవ నీవు ఘనపరచబడాలంటే ఇశ్రాయేలీల్లో నుంచి అహరోను వంశస్థులు లేవి గోత్రికులు ప్రత్యేకపరచబడినట్లుగా నీ సమాజంలో నుంచి, లోకములో నుంచి, అలాగే నీవు నడిపిస్తున్నటువంటి సంఘం, వాళ్ళు నీ రక్త సంబంధులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారిలో నుంచి నీవు ప్రత్యేకించబడి నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ట చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ ప్రతిష్ట ఎప్పుడైతే నీకు లేకుండా పోతుందో, నీకు అలంకారం ఉండదో, ఘనత ఉండదో, నీకు అలంకారము ఘనత కలుగునట్లుగా ఈ ప్రతిష్ఠిత వస్త్రములు నీకు కుట్టబడాలి. స్తోత్రం. ప్రతిష్ఠిత వస్త్రములు అంటే ఏంటి? ఏంటి ఆ వస్త్రాలు? ఏమండి? తెల్లని వస్త్రాలు వేసుకోమని, తెల్లని వస్త్రాలు వేసుకుని వైట్ అండ్ వైట్లో తిరగండి అనే. తిరిగినా మంచిదే, ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఏమండి? ప్రతి డిపార్ట్మెంట్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రతి కంపెనీకి, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి సంస్థకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అసలు డ్రెస్ కోడ్ అంటూ లేకుండా పోయింది ఎవరికంటే మనకే, దేవుడి దయ వల్ల. ఏమండి? ఎవరికి? మనకే. అంత మాత్రాన్ని నేను అందరూ తెల్లబట్టలు వేసుకొని తిరగండి అని చెప్పి నేను అంటలా. నేనేమంటున్నానంటే దేవుని వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా, ఒక దైవ సేవకురాలుగా నీవు ఈ సమాజంలో ఘనమైన దేవుని పరిచర్య చేస్తూ కూడా ఘనహీనతను అనుభవించుకోకుండా, హీనపరచబడకుండా, నీవు ఘనముగా ఎంచబడేటట్లుగా నీవు ప్రతిష్ట కలిగి ఉండాలి. దేవుని కొరకు ప్రతిష్ట, సేవ కొరకు ప్రతిష్ట, సంఘం కొరకు ప్రతిష్ట, సంఘాన్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఒక బలమైనటువంటి తీర్మానం, ప్రతిష్ట కలిగి నీవు నడిపించబడాలి. స్తోత్రం. ప్రతిష్ట లేనటువంటి సేవ, ఆ సేవ ఆశీర్వదించబడదు, అభివృద్ధి పొందదు. అది దేవుని చిత్తానుసారమైన సేవ కాదు. దేవుని చిత్తానుసారమైన సేవ ఏంటంటే ప్రతిష్ట కలిగినటువంటి సేవ. చదవండి ఆ మాటను మరలా ఒకసారి, దయచేసి 3వ వాక్యం చదవండి. అహరోను కుమారులకు, అహరోను ఇంటి వారికి ప్రతిష్ఠిత వస్త్రములు అని. వస్త్రములు అంటే మనం డ్రెస్ కోడ్ అని చెప్పట్లేదు. వస్త్రములు అంటే ప్రతిష్ట. అందరు చెప్పండి ఒకసారి, చెప్పండి ఏంటది? ప్రతిష్ట, ప్రత్యేకత. యేసు ప్రభు కూడా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కొండ మీదకి ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. అప్పటి వరకు ప్రజల మధ్యలోనే ప్రసంగం చేస్తున్నాడు ఆయన, ప్రజల మధ్యలోనే పరిచర్య చేస్తున్నాడు. సడన్గా కొండెక్కాడు ఆయన. కొండ మీదకి ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. లోకంలో చాలామంది ఉన్నారు, ఐశ్వర్యవంతులు,
పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఇష్టపడకుండా దేవుడు నిన్ను ఇష్టపడి పిలిచాడు పేరు పెట్టి. ఎందుకో ఇష్టపడ్డాడు ఆయన సేవ చేయడానికి. ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మన మధ్యలో మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారికి 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు అంటే గ్రీటింగ్ లాగానే చెప్పారులేండి, వాక్యం చెప్పరు. వారు 2 మాటలు చెప్పకపోతే బాగుండదు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై. ప్రియులారా, నా తోటి యోధులారా, గనులారా, దైవ సేవకులారా, దైవజనుడు అనే మాట చాలా అద్భుతమైన మాట. దైవజనుడు అంటే దేవుని పని కోసం పంపబడిన మనుష్యుడు. ఇది సామాన్యమైన పదం అంటారా? దైవజనుడు అంటే దేవుని పని కోసం. మన వాక్యంలో చూసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడొకడు ఉండెను. అతని పేరు ఎక్కడి నుంచి పంపబడ్డాడంట? ఏం పని చేశాడు ఈయన? దైవజనుడు అంటే దేవుని పని కొరకు పంపబడిన మనుష్యుడు. ప్రియ నాతోటి దైవసేనులారా, ఆలోచన చేయండి. యోహానయ్య దేవుని పని మాత్రమే చేశాడు. ఇంకేమైనా పని చేశాడా? ఏమైనా పని చేసినట్టు రాయబడి ఉందా? మరి పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, ప్రతిష్ఠించుకున్నాం. మనం ఏం పని చేయాలి? సరే, సువార్థికులు ఉంటారు, వారు పని చేసుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఉద్యోగం చేసుకుంటూ సమయానుకూలంగా దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటారు. కాపరి, దైవజనుడు ఖచ్చితంగా దేవుని పని చేయాలి. చూడండి, దైవజనుడు అయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలండి. దైవజనుడు అయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి. ఏ పనికి పనికిరాయని బైబిల్ ట్రైనింగ్కి పంపించకూడదు. వీడు తప్పాడు, వీడు పని చేయలేడు, వీడు ఎండలో ఉండలేడు, పొలం వెళ్ళలేడు, ఏ పని చేయలేదు కానీ ఏ పని చేయలేడు కనుక తోసేయండి రా ఆ బైబిల్ ట్రైనింగ్కి. అది కాదు. నువ్వు దైవజనుడు అయిన తర్వాత, ప్రతిష్ఠించుకున్న తర్వాత, ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ రుచి, ఆ మాధుర్యం గుర్తెరిగిన తర్వాత నేర్చుకుంటానికి నువ్వు సిద్ధపడాలి. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. దయచేసి గమనించండి, యోహానయ్య ఆ పని తప్ప మరి ఏ పని చేయలేదు. తర్వాత ఎవరెవరు ఏం పని చేస్తున్నారో మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం. తర్వాత దైవజనుడు తర్వాత ఇంకొక మాట ఉంది అక్కడ మనం చదివిన మాటల, సన్నద్ధుడై. దైవజనుడు సన్నద్ధుడై అనే మాట ఆర్మీ మాట, మిలిటరీ మాట. సన్నద్ధుడు అనే మాట మిలిటరీ మాట. సన్నద్ధుడై అంటే ఎప్పుడు సోల్జర్స్ రక్షక మనల్ని రక్షించడానికి ఏర్పరచబడిన మిలిటరీ దళం ఎప్పుడు కూడా ఎనీ టైం రెడీ టు ఫైట్. ఎప్పుడైనా సరే వారు బాగా గమనించండి, సన్నద్ధులు అంటే యుద్ధం ఉన్నా యుద్ధం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున్నే లెగవాలి, రన్నింగ్ చేయాలి, హై జంప్ చేయాలి, లాంగ్ జంప్ చేయాలి, తాళ్ళు కొట్టు పైకి ఎక్కాలి.
ఇసుక మూటలు భుజాన్ని పెట్టి పరిగెత్తాలి. వింటున్నారా? గమనించండి. యోహానయ్య పుట్టినప్పుడు లోకాసువార్త 1వ అధ్యాయం 63 నుండి 66 వచనాల దాకా చూస్తే, లోకాసువార్త 1:63-66 తొందర చదవాలి. అతడు రాత పలక తెమ్మని దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమలందంతటా ప్రచురమాయను. ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను కనుక ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో. నిన్ను చూస్తే చెప్పుకోవాలండి, ఈ సేవకుడు ఎంత గొప్ప సేవకుడు అవుతాడో. ఈ సేవకుడు ద్వారా దేవుడు ఎంత గొప్ప పరిచర్య చేయించబోతున్నాడో. నీ వినయం, నీ విధేయత, నీ త్యాగం, నీ పట్టుదల, నీ రోషం, నీ ప్రార్థన, నీ మాదిరి చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి ఈ విధంగా చెప్పుకోవాలి, ఈ సేవకుడు ఎంత బలంగా వాడబడతాడో. యోహానయ్యను చూసి చెప్పుకున్నారా, చెప్పుకోలేదా? మరి నన్ను చూసి ఏం చెప్పుకుంటున్నారు? కొత్త సంవత్సరం నేను అందలుసుకోవాలా, మీరే చెప్పుకోండి. ఆయన చూసి ఈయన ఎలాంటి వాడవుతాడో అని చెప్పుకున్నారు. అదే అధ్యాయం అమ్మ 80 వచనం చూడు తల్లి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు ఎక్కడ ఉన్నాడంట? ఎన్ని రోజులు ఉన్నాడంట? యేసు ప్రభు వారి సేవ ఎన్నో సంవత్సరం ప్రారంభించారు? 30. అది కూడా చెప్పతే నేనేం చేసేది? 30 సంవత్సరాలు చక్క పని చేశాడు. 30 సంవత్సరాలు నిండగానే పరిచర్య. 30 సంవత్సరాలు ఈయన అరణ్యంలో ఉన్నాడు. ఆ సమయం రాగానే ప్రారంభించాడు. అరణ్యంలోనే ఉన్నాడు. ఈయన అరణ్యంలో ఎందుకు ఉన్నాడు? ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అయితే ఒక ముక్క టూకి చెబుతాం మీకు. ఈయన తండ్రి యాజకుడు, తాత యాజకుడు, గొప్ప సంపద, గొప్ప స్థితి, గొప్ప స్థాయి, ఒక్కగానొక్క కొడుకు, లేక పుట్టిన కొడుకు. గారాల పట్టిగా పెంచుకోవాల్సిన వాడిని కొండసీమంలోకి ఎందుకు పంపించారు? అరణ్యంలో ఎందుకు పెంచారు? కారణం ఏమిటి? మార్కు సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, చదువమ్మా, నేను ముగించేస్తాను. సరే అని మనకు తెలిసిన మాటలే. తండ్రి యాజకుడే. ఆ రోజున శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఒకళ్ళేమో చేద్దామంటారు, ఒకళ్ళేమో చేయొద్దంటారు, ఒకళ్ళేమో చేయకూడదంటారు. కలిపి చెరిపే బోధలు ఆ రోజే ప్రారంభమైనవి. కలిపి చెరిపే బోధలు ఆ రోజే. ఈ ప్రతిష్ఠితుడు ఈ బోధలు విని ఈ బోధలకు లోబడి బలహీనుడు కాకూడదు, వీళ్ళకు దూరంగా కొండసీమల ప్రాంతంలో పెంచాలని తీసుకెళ్ళి అక్కడ పడేశారు 30 సంవత్సరాలు. రెఫరెన్స్లతో సహా మీకు చూపిస్తే, గంట టైం ఇస్తే. బాగా గమనించండి. దైవజనుడు అంటే దేవుని పని చేయడానికి పంపబడిన మనుషుడు. నువ్వు దైవజనుడు అయితే ఈ రోజు నుంచి ఆయన పాదాలు పట్టుకో, కనిపెట్టు, మొరపెట్టు. పెళ్ళిళ్ళు నువ్వే కుదర్చటం, ఏడాకులు నువ్వే వేయించటం, తాటాకులు నువ్వే వేయించటం. ఏమండే
రాజకీయ జెండా నీదే, అందరికండా నేనే అంటున్నావు. నీ పని, నువ్వు దైవజనుడివి. దేవుని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తం ఏర్పరచుకొన్న బిడ్డవే. ఈ వాస్తవాన్ని తెలుసుకోండి ప్రతిని బిడ్డలారా. విజన్ కలిగిన దైవజనుడికి ప్రొవిజన్స్ దేవుడే ఇస్తాడు. విజన్ కలిగిన దైవజనుడికి ప్రొటెక్షన్ దేవుడే ఇస్తాడు. ఆయన ఒక పని మనకు అప్పచెప్పాడు అంటే, ఆయన ఒక పని నేను చేస్తాను అన్నాడు అంటే మనతో ఉంటాడు, మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలులకు ఒక మాట ఇచ్చాడు. ఈ బంధకాల్లో నుండి, ఇనప కొలిమి లాంటి ఈ స్థితిలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు. అన్నాడు అనలేదా? ఐగుప్తు దేశం దాటిచ్చాడండి. ఇక రాబాయ్ మీ తిప్పలు మీరు పడండి, నేను వెళ్తున్నాను వెళ్ళిపోయాడా? వెళ్ళాడా? వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళ వెంట ఉన్నాడు, వాళ్ళకి కావలసిన ఆహారం పెట్టాడు, వాళ్ళకి కావలసిన నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన త్రోవ చూపించాడు. వాళ్ళకు ఎదురైన శత్రువులతో నిలబడి యుద్ధం చేసి పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు అడుగు పెట్టేంత వరకు పిలిచిన దేవుడు, నమ్మిన దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు వాళ్ళని రేవెక్కిచ్చాడు. నిన్ను పిలిచిన దేవుడు నేను వాడుకోడు? నిన్ను పిలిచిన దేవుడు నీకు వసతులు వనరులు ఇవ్వడం? రైతు పొలానికి పిలిస్తే పొలుగు పార తట్టానికి ఇస్తాడే. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు. నీకు కావలసిన ఆఫ్టర్, నీకు కావలసిన వసతులు నా దేవుడు తెరవడా? ఆలోచన చెయ్యి, ఆలోచన చెయ్యి. వచ్చాము వెళ్ళాం కాదు, సేవ మొదలు పెట్టాము సెటర్ వేసాం కాదు. నుప్పు రవ్వల్లాగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి. దేవుడు మనం మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకునేలాగా మనము పరిచర్య చేయుదుము గాక. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన బలమైన హస్తాల ఘనమైన సాధనాలుగా వాడుకుంటాడని మనం చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. గాడ్ బ్లెస్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ యొక్క ఫెలోషిప్కి ఎంతో బ్యాక్ బోన్గా ఉండి అన్ని విషయాల్లో క్రీస్తు విజయం ద్వారా మనందరికీ చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయ్యగారికి, జాన్ బాబు గారికి కటివేరంలో అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. సార్ గారిని బట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. మనం ఎవరు పోరాడిపోయినా మనందరి తరపున అయ్యగారు పోరాడేటువంటి అనుభవం దాసునికి ఇచ్చారు. ఒక 2-3 నిమిషాలు వారికి సమయం ఇస్తున్నాను. దయచేసి వారి 2 మాటలు మాట్లాడతారు. టైం అయిపోయింది కదా. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా సహా రారాజు తోటలో సేవకులైన మీ అందరికీ, సేవకులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన తెలియజేసుకుంటాను. దయచేసి పేపర్ల తర్వాత చదువుదురు కానీ నన్ను చూడండి ప్లీజ్. కీప్ పాంప్లెట్స్ తర్వాత చూడండి. అట్లాగే అత్యున్నతమైనటువంటి దైవజనులు చాలా అద్భుతంగా, నేను ఈరోజు స్పెషల్గా 2 వర్తమానాలు కూడా చాలా న్యూలీ నా లైఫ్లో చక్కటి శ్రేష్టమైన వర్తమానాలు. మరి టైం లేదు ఆయనకి. అట్లాగే సోదరులు సాల్మన్ గారు, మరి నా ఆత్మీయ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా. మా ప్రియులు భానుప్రసాద్ గారు చాలా అద్భుతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి మాటలండి. ఇంకా అసలు అవసరం లేదు, ఇంకెవరు మాట్లాడక్కర్లేదు. ఇక దైవజనులు చెప్తూ దైవ సేవకుడు సన్నద్ధుడై ఉండాలి. ఒక క్రొత్త మాట క్రొత్త సంవత్సరంలో మన హృదయంలో ఉంచుకుందాం. ఒక మాట, దైవజనుడు సన్నద్ధుడై, దాని వివరణ కూడా చెప్పారు ఆయన. చాలాసార్లు బయట వాళ్ళ ప్రిపరేషన్ కోసం బయట ప్రార్థన చేయడానికి పరుగులెత్తుతూ ఉంటారు సేవకులు. ఇది మన వీక్నెస్ అండి. మొదట అసలు మనల్ని మనం సరి చేసుకొని మన కుటుంబం కోసం వ్యక్తిగతంగా మనం ఎదగటం మర్చిపోయి సిద్ధపడతాం. ఎట్లా? అక్కడేం వాక్యం చెప్పాలి, వాళ్ళని ఎట్లా ఆదరించాలి,
వాళ్ళకేం బోధించాలి, ఇది తప్ప నాకేం కావాలి? వ్యక్తిగతమైనటువంటి సన్నద్ధత సేవకుల్లో తరిగిపోతా వస్తుంది. ఇది గుర్తించండి. నన్ను క్షమించండి, నాకంటే పెద్దవారు అనుభవనీయులు ఇక్కడ చాలామంది ఉన్నారు. సన్నద్ధత మొదట నీకు కావాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి. ఇది యేసయ్య మనకు మాదిరి. ప్రతి రాత్రి యేసయ్య ఏం చేసేవాడంట? పగల బోధించేవాడు, రాత్రి వ్యక్తిగతంగా వెళ్ళి ఏమండి హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, యాచనలు, కన్నీళ్ళు. ఎందుకోసం అండి? ఆయనకి ఎందుకండి? అసలు ఆయనకి ఎందుకు ఈ కష్టం? ప్రతిరోజు కొండకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసేవాడంట. ఎట్లా చేసేవాడంటే హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తాడంటే యాచన చేసేవాడంట, కన్నీళ్ళు కార్చేవాడంట, యాచించేవాడంట, అడిగేవాడంట. ఏమండి ఎందుకండి యేసయ్యకి మనం చేయటానికి, ఆయన నేర్పించడానికి చేసిన పనిది. హల్లెలూయా. సన్నద్ధతను మిస్ అవ్వద్దు. మొదట వ్యక్తిగతంగా మీరు సరిగా ఉండండి, మీరు సరిగా దిద్దుకోండి, మీరు సరిగా దేవుని ఆత్మతో అనుసంధానించబడండి, అభిషేకించబడండి. ఆ తర్వాత బయటికి వెళ్ళి బయట వారిని సరిచేయండి. ఖచ్చితంగా 100 ఫలము మీ జీవితాల్లో ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు వారు చెప్పిన మాటలో కూడా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. సాల్మన్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన వర్తమానంలో ఒక వ్యక్తిని మనకి బాగా ముఖ్యంగా నేను కొంచెం లేటుగా వచ్చానండి, నన్ను క్షమించండి. నేను అయ్యగారి పర్మిషన్ కూడా తీసుకున్నాను, మా బర్నబాస్ గారి పర్మిషన్ తీసుకున్నానండి. నేను లేట్ అవుతాను ఈరోజు, నేను నాకు విజయవాడ పని ఉందని చెప్పాను. అయ్యా కొత్త సంవత్సరం మొదటి నెల కనుక చివరిలో వచ్చిన పర్లేదు మీరు కనబడండి అన్నారు. పర్మిషన్ తీసుకొచ్చాను, నన్ను క్షమించండి, లేట్ వచ్చాను. నేను వచ్చేసరికి అహరోను సందర్భాన్ని చెప్తున్నారు. ఎవరండి నాయన? అందరూ వింటున్నారా? ఏం లేదు, జస్ట్ ఊరికే. ఎవరి గురించమ్మా? అహరోనులో ఉన్న శ్రేష్టమైన ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? దైవజనులు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. శ్రేష్టమైన గొప్ప మనము నేర్చుకోదగినటువంటి విషయం, అందరూ సేవకులే కాదు, విశ్వాసులే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన విషయం. అహరోను పెద్దోడా, మోషే పెద్దోడా? త్వరగా చెప్పండి. అహరోనే పెద్దోడు. అహరోను పెద్దోడైన ఇగో పక్కన పెట్టి తమ్ముడు ఏది చెబితే అది చేశాడు. హల్లెలూయా. అమ్మందరు వింటున్నారా? మనకి ఎంత ఇగో అంటే మనకంటే చిన్నోడు కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తే కనబడితే ఓర్చుకోలేని నైజం సేవకుల్లో కూడా ఈ రోజుల్లో ఉంది. ఇది మనం వదిలేసుకుందాం. అహరోనులో ఉన్న గుణం ఏంటంటే దేవుడి చెప్పింది చేయటం, తమ్ముడు ఏది చెప్తే అది చేయటం. ఇది దేవుని నిర్ణయం. తమ్ముడా నువ్వు చెప్పేది ఏంటారు నాకు అనలేదండి. చూసారు ఎంత మంచి నైజం అండి. కొత్త నిబంధనలో కూడా మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఎలాంటి వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పండి, ముగించేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. కొత్త నిబంధనలో కూడా ఆంద్రేయ ఉన్నాడు. ఆంద్రేయ, పేతురు చిన్నోడు, కానీ దేవుడు ఆంద్రేయ పెద్దవాడు. పేతురా కూర్చోరా, నువ్వు చెప్పేదేంట్రా, నేను పెద్దోడిరా అన్నాడా? ఏమండి, ఆంద్రేయలో కూడా కనబడనటువంటి భక్తుడు. ఆంద్రేయ కనబడనటువంటి భక్తుడు. తెర మీద పేతురు కనబడుతున్నాడు, కనబడని కన్నీరు గార్చి అసలు పేతురును నడిపించింది ఆంద్రేయ. హల్లెలూయా. కానీ తెరచాటునున్నాడు. ప్రియులారా, మోషే అహరోను మనం చూస్తే మోషే తెర మీద కనబడితే తెరచాటునున్నటువంటి వ్యక్తి అహరోను దీన మనస్కుడు, మంచి హృదయం కలిగిన వాడు. కనుకనే దేవుడు యాజక ధర్మం కొనసాగించడానికి అతన్ని ఎన్నుకున్నాడు. యు ఆర్ ఏ సెలెక్టెడ్ పీపుల్, యు ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. మీరు గుర్తుంచుకోండి, మీలో కూడా ఏదో ఒక మంచి గుణం ఉంది కనుకనే దేవుని పరిచర్య చేయడానికి నేను దేవుడు ఎంచుకున్నాడు. సన్నద్ధులుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. చివరికి ఒక మాట చెప్పాలి మీ అందరికి కూడా, సేవకులు కనుక. ఈ మధ్య గుజరాత్ స్టేట్లో ఒక విపరీతమైనటువంటి ఒక చట్టం వచ్చేసింది. కర్ణాటకలో. దీనిని రీసెంట్గా మోదీ దృష్టికి తీసుకెళితే ఆయన కూడానంట ఇది దేశమంతా అమలు చేస్తే ఎలా ఉంటుంది అని దాని మీద సర్వే చేస్తున్నాడంట. ఏంటంటే యాంటీ కన్వర్షన్ లా. ఈ యాంటీ కన్వర్షన్ లా కర్ణాటకలో ఇంకా స్పెషల్. ఇప్పటికి 11 స్టేట్లో ఉంది, మిగిలిన 10 స్టేట్లో వేరు. కర్ణాటకలో ఉన్నటువంటి యాంటీ కన్వర్షన్ లా వేరు. దాని విధి విధానం ఏంటంటే ఏమి లేదండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నాడు, పాస్టర్ గారు నా మనోభావాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడాడండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు. ఈ పోలీసులు ఏమీ అడగకుండా వచ్చి తీసుకెళ్ళి జైలు పెడతారు. ఎందుకురా నా మనోభావం దెబ్బతిందండి
అంటాడంటే సాక్ష్యం ఉందా? అక్కర్లా. మరి పాస్టర్ గారు ఏం చేయాలి? బాబో నేను అనలేదని సాక్ష్యం ఉందా? ప్రూవ్ చెయ్యి. చాలా క్లిష్టమైన రోజులు రాబోతున్నాయి. సరే, అయితే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే నా యేసయ్య సేవ ఆగనే ఆగదు. హల్లెలూయా. ప్రపంచంలో ఆయన నీతి సూర్యుడిని అరచేయి అడ్డుపెట్టి ఏ దేశం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ఏ యాంటీ కన్వర్షన్లా ఆపజాలవు. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయనే మన సృష్టికర్త. ఆయనకు నువ్వు సేవకుడివి, ఇది మర్చిపోబాక. చక్కగా సన్నద్ధత కలిగి ఉండు. చక్కగా మొదట దేవునితో అనుసంధానించబడు. కన్నీటితో ప్రార్థన చేయటం నీ విశ్వాసులు నీలో చూడాలి. చాలాసార్లు మనం ఏమండి కన్నీరుగా ప్రార్థన చేయండి అమ్మా అని విశ్వాసులకు బోధిస్తున్నావు. అసలు బోధించక్కర్లా, మనమే నడుచుచున్న పత్రికలో మనలో విశ్వాసి చూడాలి. సరే, టైం అయిపోయిందండి, క్షమించండి. చిన్న ప్రేయర్ చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ రీతిగా నీ దైవ సేవకులను, అలాగే రూరల్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ను మీరు ఏర్పాటు చేసి మీ దాసులకు చక్కటి ఆలోచన భారమునిచ్చి ఈ రీతిగా ప్రతి నెల కూడా దైవ సేవకులను ఉజ్జీవింపజేస్తూ అద్భుతమైన వర్తమానాలు ఇస్తూ బలపరుస్తున్నటువంటి నీ దాసులు భానుప్రసాద్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బర్నబాస్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గౌరవ అధ్యక్షులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కమిటీ సభ్యులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విచ్చేస్తున్నటువంటి దైవ సేవకులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ క్రొత్త సంవత్సరపు ఆది మొదలుకొని అంతము వరకు కూడా బలిష్టమైన మీ రెక్కల క్రింద సన్నద్ధత కలిగి మంచి పోరాడే యోధులుగా మా సేవకులను తయారు చేయమని యేసులో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.